back to the channel. We are 51 days out from the show. సో అండ్ ఈరోజు లో కార్బ్ డే. లాస్ట్ వీడియోలో మీరు హై కార్బ్ డే చూసుంటారు. లో కార్బ్ డే చూపిస్తా మొత్తం. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే విల్ గో బై వాక్ టు ద జిమ్. దాని తర్వాత అక్కడనే యాప్స్ ట్రైన్ చేసుకొని ఇంటికి మళ్ళీ బై వాక్ వద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే ఇప్పుడు జిమ్కి 6 o'clock తర్వాత వెళ్తే ఆడ చాలా మంది జనాలు ఉంటారు, పిచ్చి లేచిపోతూ ఉంటుంది, మనకి ట్రెడ్మిల్ దొరకదు. మెయిన్ ప్రాబ్లం అది అన్నమాట. అండ్ 1 hour చేయడానికి కూడా ఎలో చేయరు. సో ఇప్పుడు మొత్తం కార్డియో వచ్చేసి స్టెప్స్ పైన డిపెండ్ అయి ఉంది. 20k స్టెప్స్ నడుస్తున్నాయి ఇప్పుడైతే. అండ్ లెగ్స్ చేసిన నిన్న, సో 10k స్టెప్స్ చేసిండే. ఎందుకంటే కాఫ్స్ చాలా అంటే చాలా పెయిన్ అవుతుండే. సో ఇప్పటికైతే ఇది కాఫీ తాగేసి విల్ స్టార్ట్, ఎందుకంటే లేట్ అవుతుంది. దారిలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. అండ్ దీంట్లో 3 grams గీ యాడ్ చేసిన, ఎందుకంటే చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో వండుకుంటున్నాం కాబట్టి ఇది వేస్ట్ అయిపోతుంది. అంటే యాడ్ చేసుకోవాలి ఎట్లయినా. సో ట్రై చేద్దాం దీంతో. ఏం పోయేదేముంది. బుల్లెట్ కాఫీ అంటారు కదా చాలా మంది. డన్ విత్ వాకింగ్ అండ్ యాప్స్ కూడా ట్రైన్ చేసిన. సారీ, వాకింగ్ ఇంకా అయిపోలేదు, సగమే అయిపోయింది. ఇప్పుడు ఇంకా సగం చేయాలి. ఆల్మోస్ట్ 7,861 స్టెప్స్ అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. ఈరోజు 30k వేయాలి, ఎందుకంటే ఈరోజు చేయాల్సిన 20k అండ్ నిన్న వేయాల్సిన 10k కూడా ఈరోజే ఫినిష్ చేయాలి. సో లెట్స్ గెట్ ఇట్ డన్ టుడే. అండ్ లో కార్బ్ డే మొత్తం చూపిస్తా, స్టే ట్యూన్. సో ఎర్లీ మార్నింగ్ 10k స్టెప్స్ డన్. నాకు తెలిసి ఇంకొక 2 kilometers ఉండొచ్చు, 2 to 3 kilometers. చూద్దాం. ఇప్పటికైతే ఫీలింగ్ గుడ్, ఎందుకంటే నేను ఇది ఈజీగా కంప్లీట్ చేయగలుగుతా. 20k స్టెప్స్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ 10 kilometers కంటే ఎక్కువనే నడుస్తుండొచ్చు నేను డైలీ. సో ఇట్స్ ఈజీ ఫర్ మీ, బట్ యూ కెన్ ఆల్సో ట్రై. డన్ గైస్, రీచ్ టు హోమ్. ఇంకా 1 hour పట్టింది. ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది, కవరప్ చేసేద్దాము. దీని తర్వాత నెక్స్ట్ టైం ఇట్లా వాక్ త్రూ వెళ్తే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోనికి ట్రై చేద్దాము. ఎందుకంటే ఎండ సావ కొట్టేస్తుంది అండ్ ట్రాఫిక్ ఒకటి. సో గైస్, బ్యాక్ హోమ్ ఫ్రెష్ అయిపోయినా. అండ్ మీల్ 1 అయితే రెడీ అయిపోయింది. 300 grams పంప్కిన్ అండ్ 2 eggs అండ్ half scoop pea protein. సో ఫస్ట్ పంప్కిన్ అయితే ఇట్లా ఎయిర్ ఫ్రై చేసేసుకుంటాం అనమాట, 160 degrees ఫర్ 20 minutes. దాని తర్వాత ఎగ్స్ అండ్ పంప్కిన్ అవన్నీ కలిపేసి ఓవెన్లో ఒక 7 to 8 minutes. ఎస్, రెడీ అయిపోయింది. ఫినిష్డ్ ప్రోడక్ట్. మనీ అమ్మ కావుతుంది. ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే ఇట్లా వచ్చింది. అంటే దీన్ని నేను ఒకసారి ఫ్లిప్ చేసి మళ్ళా ఒక 1 to 2 minutes వరకు మళ్ళా మైక్రోవేవ్ చేస్తాను అనమాట. మళ్ళీ మైక్రోవేవ్ చేసే గ్యాప్లా అది బ్రేక్ అయిపోయింది సగం. సో అందుకనే మీకు అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఫినిష్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 10 grams పీనట్స్ వేసుకొని. హియర్ వి గో. 10 grams పీనట్స్, అంతే, సింపుల్. నా రూమ్ అయితే మస్తు మెస్సీగా ఉంది ఈరోజు. ప్రెప్ స్టార్ట్ చేసిన పట్టుకెళ్ళైతే అంతా నీట్గా పెట్టుకున్నా. బట్ ఈ మధ్యలో నో గైస్, మస్తు అంటే మస్తు పిచ్చిలేసిపోతుంది నాకైతే. ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేసుకుందాము, దాని తర్వాత ప్రెప్ బాధలు మాట్లాడుకుందాము.
మీరు ఈరోజు ఒక స్పెషల్ అన్బాక్సింగ్ చూడబోతున్నారు. యా మేబీ ఫినిష్ ఇది ఫినిష్ చేసుకొని ఐ విల్ గెట్ బ్యాక్. ఎస్ గైస్, ఇట్స్ టైమ్ ఫర్ మీల్ 2 అండ్ ఇది కొంచెం ఒక నిమిషం, ఇది కొంచెం మాడిపోయింది. కండిషన్ అయితే ఇట్లుంది, ఏం లేదు, జస్ట్ లైట్గా పైన జర ఎక్కువ ఎయిర్ ఫైర్ ఏమో దిమాగ్ పని చేస్తలేదు. ఎంత చూద్దాం ఎట్లుంటుందో. మా డాడీ అయితే మంచిగా ఉంటుంది అంటుండు. లెట్స్ ట్రై ఇట్. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఇవి 200 grams ఇవి వేసుకోవాలి. ఎస్ 200 grams ఇది ఫినిష్ ఆఫ్ చేసేసుకొని ఇంపార్టెంట్ పని ఉంది ఒకటి, అది కంప్లీట్ చేసుకొని పోదాం. లెట్స్ గో. జస్ట్ లోపల అయితే జ్యూసీ జ్యూసీ ఉంది, పైన కొంచెం స్మోక్ ఫ్లేవర్ ఉంది అన్నమాట. అట్లనే మంచిగా ఉంటుంది, అట్లా ఇట్లా తింటారు. ఓకే సెట్. దీని మీద పెట్టుకో. మెమరీ కార్డ్ వస్తుందా? రాదా? ఇప్పుడు అది కూడా అన్ని స్పేర్స్ అనేది తీసేసి ఐఫోన్ కి ఇస్తారు, చార్జర్ ఇస్తాయి. ఐఫోన్ ప్రో దీనికి 14 అన్నిటికి. ఎస్, మీల్ 2 తిన్నా, సారీ మీల్ 3 కూడా సేమ్ మీల్ 2 లాగానే ఐడెంటికలే ఉండే, బట్ షూట్ చేయడం కొంచెం పాసిబుల్ కాలేకుండే, ఎందుకంటే వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఫుల్ ఆకలి మీద ఉండే, దనా పెట్టుకొని తినేసిన. సో ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ మీల్ 1 2 3 1 2 ఏదో ఒకటి, ఇంకా దీని తర్వాత ఇంకొక మీల్ ఉంది. సో యా, ఇది కూడా సేమ్ ఐడెంటికల్ మీలే. వీఆర్ హ్యావింగ్ చికెన్ అండ్ సమ్, దీన్ని ఏమంటాం, కీరా. ఎస్, లో కార్బ్స్ కదా, దిమాగ్ అస్సలు పనిచేస్తలేదు. ఇప్పటి వరకు కెమెరా సెట్ చేసుకుంటూనే కూర్చొని ఉండే. అండ్ యా, కెమెరా అయితే మొత్తానికి తీసేసుకున్నాం గైస్. నెక్స్ట్ వీడియో అంటే రేపు షూట్ చేస్తా, అది మొత్తం కెమెరాలోనే షూట్ చేద్దాము. సో యా, క్వాలిటీ అప్గ్రేడ్ అనుకోండి. కొంచెం లో ఉంది ఈరోజు, అంత మంచి కెమెరా తీసుకున్నాం కానీ ఎనర్జీ లో ఉంది, ఎందుకంటే లో కార్బ్ డే కాబట్టి. ఎస్, ఇది ఫినిష్ ఆఫ్ చేసేసుకుందాము. అండ్ ఇప్పటికి 20K స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 10K ఉన్నాయి. నిన్న స్కిప్ అయిపోయినాయని చెప్పిన కదా, అవి కూడా కంప్లీట్ చేయాలి. మీల్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నడవడం స్టార్ట్ చేద్దాం. ఎస్, లెట్స్ ఫినిష్ దిస్ 30K స్టెప్స్ టుడే. చూపిస్తాను మీకు కంప్లీట్ చేసి, ఆ స్క్రీన్ షాట్ అనేది పెడతా. ఎస్, ఇంకా లాస్ట్ 400 స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇది సరిగ్గా కలపలే అనుకుంటా, ఆగమాగం. సో ఇది లాస్ట్ మీల్ ఫినిష్ ఆఫ్ చేసేస్తా. ఇంకా 400 స్టెప్స్ ఉన్నాయి, ఇది తిన్నాక కంప్లీట్ చేసేస్తా అవి, ఎందుకంటే మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ కావద్దు కదా. సో ఏం మాట్లాడుతున్నా, ఏం చెప్తున్నా నాకే అర్థమవుతలేదు. ఇది తినేసి అది కంప్లీట్ చేసుకొని రేపు పొద్దున కలుద్దాం. కాబ్లోడ్ జర కొంచెం కాబ్స్ తిన్నాక రేపట్టు ఈ వర్కౌట్లో కలుద్దాం.
వాట్ ఈస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీఆర్ డూయింగ్ చెస్ట్ వర్కౌట్. సో ఏం మాట్లాడాలి అర్థమవుతలేదు. సో సెట్ కొట్టేద్దాం ఫస్ట్ అయితే. అండ్ వన్ సెట్ అయిపోయింది, ఇది సెకండ్ సెట్. 40 kgs అయితే మస్తు హెవీగా అనిపిస్తుంది. వీక్స్ తగ్గే కొద్దీ, ప్రెప్ దగ్గరకు వచ్చే కొద్దీ కొట్టాలంటే కూడా భయం అవుతుంది. ఇచ్చేద్దాం ఒక 5 to 6 reps. One, 2, 3, కొత్త ఎక్సర్సైజ్ అయితే యాడ్ చేసినాము. సో అది చేసేటప్పుడు నా రిస్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే వీఆర్ డూయింగ్ కేబుల్స్తోని. సో లాస్ట్ సెషన్ తర్వాత అయితే 2 days నా రిస్ట్ చాలా పెయిన్ అయింది. కానీ ఇది తీసుకెళ్ళడం అనుకో దమ్దం అయితే. కానీ ఫుల్ టెన్షన్ ఉంటుంది దీంతోనైతే, ఇంకా మిషన్ కంటే కేబుల్స్ పైన. 3, 4, 2, లాస్ట్ వన్. ఇంకా వస్తాయి కానీ ఫుల్ ప్రెషర్. వెళ్ళిపో. ఈసారి 40 kgs తో కొడదాం, కింద పడకపోతే చాలు. సో ఇది నెక్స్ట్ డే అన్నమాట. వీడియో షూట్ చేస్తుంది. నిన్న షూట్ చేద్దాం అనుకున్నా కానీ అన్ని సెటప్ చేసుకొని వచ్చిన, బట్ కెమెరా ఇంట్లో మర్చిపోయినా. ఎస్, ఇది బెస్ట్ ఆప్షన్. 1, 5, 2, 11, 2. ఎస్, నైస్ సెట్. దీని తర్వాత మనకి ఇంకా జస్ట్ ఫ్లైస్ ఒకటే ఉంది. దెన్ వీఆర్ డన్ విత్ చెస్ట్ వర్కౌట్. యా, ఇదైతే డ్రెస్సింగ్ మూమెంట్ అయినా కానీ క్రేజీ పడుతుంది. స్ట్రెచ్ అండ్ మొత్తం ఫోకస్. As I wander through the darkness, searching for someone.